నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వార్ ఇప్పుడు మన ఇండియా కిచెన్ల వరకు కూడా జరిగింది. అయితే మొన్నటి నుంచి ఖచ్చితంగా ఇటు పెట్రోల్, డీజిల్ వీటిపై కొరత ఉంటుంది, వీటిపై ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది, ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనే వార్తలు కూడా మనం వింటూనే వస్తున్నాము. అయితే ఇప్పుడు దానికి సంబంధించి ముఖ్యంగా ఈ ఇంట్లో వాడుకునే సిలిండర్స్ గానీ, లేదంటే హోటల్స్ లో వాడే కమర్షియల్ సిలిండర్స్ గానీ వీటిపై ప్రభావం పడింది. వీటి షార్టేజ్ ఆల్రెడీ ఇటు షార్టేజ్ అనేది ఉంది అనేది ఇటు ముఖ్యంగా హోటల్ యాజమాన్యాలు చెప్తున్నాయి. ఇప్పటికీ బెంగళూరు లాంటి సిటీస్ లో హోటల్స్ ని మూసేయాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే ఇటు మన హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి ఇప్పటికైతే అంత షార్టేజ్ ఏం లేదు, కానీ ఏవైతే టిఫిన్స్ ఉంటాయో దోశ, పూరి, వడ వీటన్నిటిని ప్రస్తుతానికి చేయకుండా ఉండాలి. అంటే సిలిండర్ ఎక్కువగా కాలే ఏవైతే వంటకాలు ఉంటాయో వాటన్నిటిని కొన్ని రోజుల వరకు తాత్కాలికంగా నిలిపివేయాలన్నట్టు ఇటు యాజమాన్యం కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ ఎల్పిజి గానీ, ఈ క్రూడ్ ఆయిల్ వీటిని మనం ఇటు గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏదైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఆ రివర్ నిలిపివేయడం జరిగిందో దీంతో మనకి ఇంపోర్ట్ అనేది తగ్గిపోయింది. దీని వల్లనే మనం రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఇటు డొమెస్టిక్ సిలిండర్స్ పై 60 రూపీస్, అదే విధంగా కమర్షియల్ సిలిండర్స్ పై 115 రూపీస్ వరకు పెరిగింది. ఇక అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఇటు డొమెస్టిక్ సిలిండర్స్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఇప్పటికే ఇండియన్ గవర్నమెంట్ డొమెస్టిక్ సిలిండర్ ప్రొడక్షన్ ని ప్రొటెక్ట్ చేయాలని ఇప్పటికే రిఫైనరీస్ కి కూడా ఎల్పిజి ప్రొడక్షన్ ని పెంచమని చెప్పినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా అమెరికా నుంచి కూడా ఈ ఎల్పిజి ప్రొడక్షన్ ని ఇంకాస్త ఎక్కువగా ఇంపోర్ట్ చేయాలనే నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. అంటే దీనికి సంబంధించి ఆల్టర్నేటివ్ వేస్ కోసం కూడా ఇటు ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే హోటల్ యాజమాన్యం మాత్రం ఈ విధంగా ఉంటే ఇప్పుడు ఎప్పుడైతే కరోనా సమయంలో ఆక్సిజన్ కోసం ఏ విధంగా తల్లడిల్లిపోయామో ఇప్పుడు హోటల్స్ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. రంజాన్ సీజన్ కాబట్టి ఇప్పుడు ఎంతో మంది అంటే హోటల్స్ మంచి గిరాకీ ఉంటుంది, ఇప్పుడు అది దెబ్బతింటుంది, ఎంతో మందికి ఉపాధి కోల్పోతుంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మాకు దీనికి సంబంధించి ముందు నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్తేనే మాకు ఈ సమస్య తెలిసింది, మాకు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఫేవర్ చేయాలి, ఈ ఏదైతే కమర్షియల్ సిలిండర్స్ ఇప్పటికైతే షార్టేజ్ ఉందో ఆ షార్టేజ్ ని నిలిపివేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా వాళ్ళు అనుకుంటున్నారు. మరి ఇది టెంపరరీ ప్రాబ్లమా, లేదంటే ముందు ముందు ఇది ఒక పెద్ద క్రైసిస్ లాగా మారుతుందా అనేది చూడాలి. మరి ఈ వార్స్ ఇటు మన ఇండియాపై, మన ఇండియా కిచెన్ల వరకు కూడా చేరినాయి. మరి ఇంకా ముందు ముందు ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.